సద్దుల బతుకమ్మ ఏనాడు 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మంగళవారం నాడు. కానీ అమావాస్య నుండి 10 రోజులు అవుతున్నది కదా, 10 రాత్రులు అవుతున్నది కదా, ఎట్లా చేయాలి? రాత్రి శబ్దస్య తిథి లక్షణే. పంచమి 2 రోజులు వచ్చినా అది 1 రోజు కిందే లెక్క, ఒకే రోజు 2 తిథులు వచ్చినా అది 2 రోజుల కింద లెక్క. మనకు శాస్త్రం ఎంత క్లియర్గా ఉన్నది. శాస్త్ర మార్గాన్ని మనం అనుసరించాలి. తెలంగాణ విద్వత్సభ కూడా 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నాడు అని సిద్ధాంతులందరూ మంగళవారం నాడే జరుపుకోవాలని సిద్ధాంతులందరూ నిర్ణయించారు, పండితులందరూ నిర్ణయించారు. మళ్ళీ తెలంగాణ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు కూడా సద్దుల బతుకమ్మ 30వ తారీఖు నాడు మంగళవారం నాడే 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 మంగళవారం నాడే జరుపుకోమన్నారు. కాబట్టి మనకు శాస్త్రీయంగా ఉంటుంది. అది పెద్దలు ఆచి చెప్పింది మనం వినడం మనకు మంచిది. పూర్వకాలము నుండి బతుకమ్మ పండుగ కొంచెం సందిగ్ధంలో ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. ఇది ఆచారమైన పండుగే తప్ప శాస్త్రీయ పండుగ కాదు. ఇది జానపదముల నుండి వచ్చినటువంటి పండుగ. మన తెలంగాణలో కొన్ని ప్రదేశంలో కొన్ని ఆచారాలను బట్టి వాళ్ళు బతుకమ్మ పండుగ ఆడడం జరుగుతుంది. దీన్ని ప్రజలు గమనించి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా 29వ తారీఖు సోమవారం నాడు మరి సద్దుల బతుకమ్మ చేసుకోవాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. చాలామంది పౌరోహితులు మరి మేము ఎన్నడూ చెప్పాలి, మరి ఒక రోజు చెప్తే మాకు ఇబ్బంది అవుతుంది అని తెలపడం జరిగింది. కావున నేను ఒక బ్రాహ్మణ సంఘ బాధ్యునిగా, రాష్ట్ర చైర్మన్గా నన్ను చాలామంది ఒక వీడియో చేసి పంపించండి అని కోరడం జరిగింది. కావున ఆత్మీయ మిత్రులు, ప్రజా బంధువులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇది ఆచారమైన పండుగ తప్ప శాస్త్రీయ పండుగ కాదు. అమ్మవారి నవరాత్రాలు చేసేవారికి బతుకమ్మ పండుగకు దుర్గాష్టమికి సంబంధం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా 29వ తారీఖు సోమవారం నాడు సద్దుల బతుకమ్మ చేయవలసిందిగా కోరుతున్నాను.